ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపొస్తలుడైన పౌలు ఎఫ్సి సంఘానికి రాస్తూ చాలా చక్కటి మాట రాశాడు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని. నిజమే, పట్టుదలతో కూడిన విజ్ఞాపన ఖచ్చితంగా ప్రభు ఆలకిస్తాడు. అంతేకాదు, మెలకువ కలిగి ఉండాలని కూడా హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. మరి వింటున్న సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి అయితే ఏంటి? నీవు అసలు విజ్ఞాపన చేసే వ్యక్తివేనా? ఏదైనా ప్రభు దగ్గర నుంచి అడిగి పొందుకోవాలని అటువంటి అనుభవం నీకుందా? విజ్ఞాపన నువ్వు చేసేది ప్రభువుకి చేరే విధంగానే ఉందా? అంతేకాదు, పట్టుదల కలిగి నీవు అడుగుతున్నావా? మెలకువ కలిగి అన్ని విషయాల్లో ఉంటున్నావా? ఆలోచించు ఒకసారి. మరి ఈ విషయం కోసం నువ్వు ఏ విషయమైనా ఈరోజు మొరపెడుతుంటే ఆ విషయం ఖచ్చితంగా పొందుకుంటావన్నా, మరి పొందుకోవాలన్న పట్టుదల నీలో ఉండాలి, పొందుకుంటానన్న భరోసా ఉండాలి, ప్రభువు నాకు సహాయము చేస్తాడన్న నమ్మిక విశ్వాసం నీలో ఉండాలి. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే అప్పుడు పౌలు ఏదైతే ఎఫ్సి సంఘానికి రాశారో మరి ఆ మాటలు నీ జీవితంలో కూడా నెరవేర్పు ఉంటుంది. పూర్ణమైన పట్టుదల కలిగి ఉండు, ఆ విషయంలో విజ్ఞాపన చెయ్యి, అలాగే మెలకుగా ఉండి ప్రార్థించు. అప్పుడు ప్రభు నీ మనవి ఆలకిస్తాడు. అంతేకాకుండా నీ విజ్ఞాపనలో ఏముండాలో తెలుసా? పూర్ణమైన పట్టుదల ఉండాలి. మరి ఎలాగైనా సరే ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకోవాలని ఒక ఆసక్తి కలిగి నీ విజ్ఞాపన ఉండాలి. అంతేకాదు, నువ్వు చేసే విజ్ఞాపనలో 100% విశ్వాసం ఉంచాలి. ఇలా నువ్వు చేయగలిగితేనే ప్రభు నీకు సహాయం చేస్తారు. అందుకే పౌలు అంటున్నాడు కదా, పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో, ఏదో కొద్దిపాటి పట్టుదల కాదు కానీ పూర్ణమైన పట్టుదల కలిగి నీవు ఉండాలని ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు. ఆమేన్.